ఎట్లా సాధ్యమైతే మీరు మొదటి నుంచి అంటున్నారు పార్టీ పరంగా ఇస్తామంటే ఒప్పుకోమంటూనే మళ్ళీ పార్టీ పరంగా మోసం చేసిందని చెప్పేసి అంటున్నారు. అసలు పార్టీ గుర్తులు లేని ఈ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి పార్టీ ఎట్లా అభ్యర్థులను కేటాయిస్తుంది? ఒకవేళ పార్టీ అభ్యర్థులు కేటాయిస్తే మిగతా వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచే వాళ్ళు వినే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. పార్టీ గుర్తులు లేవనేది మాట వాస్తవం. కానీ పార్టీ లైన్ తోటి గ్రామాలలో మనం ప్రత్యక్షంగా చూస్తాము. పార్టీ లైన్ తోటి పార్టీలు బలపరిచేటువంటి అభ్యర్థులు ఉంటారు. కాబట్టి పార్టీ సింబల్ లేకుండా బలపరిచే అభ్యర్థులు ఉంటారు కదా. ఆ బలపరిచే అభ్యర్థులు మీరు బీసీలకు ఇవ్వచ్చు కదా. బీసీలకు ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలని ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? కనీసం దీని మీద ముఖ్యమంత్రి గారు జిల్లా అధ్యక్షులను తర్వాత ఎమ్మెల్యేలను నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ని పిలిచి మీరు ఒకటైతే స్పష్టంగా ఉందిగా జీవో నెంబర్ 9 తీసిరు. అందులో ఇప్పుడు ఉదాహరణకు నల్లగొండ జిల్లా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా పర్టికులర్గా. జీవో నెంబరు 9 తీసినప్పుడు నల్లగొండ జిల్లాలో బీసీలకు 310 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే జీవో నెంబర్ 9 హైకోర్టు కొట్టేసిందో జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 46 వల్ల కేవలం 140 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. అంతే 310లో 140 పోతే దాదాపు 170 స్థానాలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. 170 స్థానాలు జనరల్ పోయినాయి. మరి ఆ 170 స్థానాలు బీసీలకే ఇవ్వాలని చెప్పి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మీరు చెప్పాలి కదా. చెప్పిరా? ఎందుకు చెప్తలేరు అంటే మీ కడుపు మంట ఏంటంటే తెలంగాణలో రెడ్డ రాజ్యం తీసుకురావాలి. రెడ్డిలను గ్రామస్థాయి నుంచే సర్పంచ్గా తీసుకొస్తే వాళ్ళు రేపు భవిష్యత్తులో ఇప్పుడు 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ఆ సంఖ్యను పెంచుకోవాలి, ముఖ్యమంత్రి సీటాన్ని పదిలపరచుకోవాలి, రేపు కేంద్ర మంత్రులు కావాలి, రాష్ట్రపతి దాకా పోవాలి, ప్రధానమంత్రి దాకా పోవాలి, బీసీలను ఆదిలోనే తొక్కేయాలనే కుట్ర 100% ఉంది. కాబట్టే మీరు పార్టీ పరంగా కనీసం పార్టీ పరంగా కూడా ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే చాలా చోట్ల కోట్లు లక్షలు పెట్టి కొనుక్కుంటున్న పరిస్థితి, చాలా బీసీ బిడ్డలు అయితే అసలు ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది? బీసీ బిడ్డలు ఇట్లా కూడా రిజర్వేషన్ పరంగా లాస్ అయితే మరో పక్కన ఏకగ్రీవాలతో కూడా చాలామంది బీసీలు నష్టపోతున్నారు. దానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు, వాస్తవం ఇది. ఎందుకంటే బీసీలను సర్పంచులుగా కాకుండా రిజర్వేషన్లతోటి దెబ్బతీసినటువంటి ప్రభుత్వము రొటేషన్ పద్ధతితోటి గతం కంటే ఇప్పుడు తగ్గించి 42% ఇస్తామని చెప్పి మోసం చేసిన మూలంగా 17% పడిపోయింది. ఈ రిజర్వేషన్లో కాస్తో కూస్తో కొంత సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పోటీ పడతారు. కానీ రిజర్వేషన్ లేకుండా జనరల్ స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా కోడిపందెం లాగా మనం సంక్రాంతికి కోడిపందాలు వింటాం గోదావరి జిల్లాలో, అట్లనే కోడిపందాల లాగా డబ్బున్నటువంటి ధనిక వర్గాలు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వేలంపాట వాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీకు ఓట్లున్నా మీ బలహీనతలను, మీ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని వేలంపాట ద్వారా సర్పంచుల సీట్లను కొంటున్నారు. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వేలంపాట ద్వారా లక్షలు, ఒక దగ్గర 50 లక్షలు, ఒక దగ్గర 1 కోటి రూపాయలు, ఒక దగ్గర భూములు రాసిస్తుడు, ఒక దగ్గర డిపాజిట్లు చేసుడు, ఒక దగ్గర కుల సంఘాల భవన్లు కట్టించుడు. దీని ద్వారా అంటే ఎన్నికల సంఘం ఎవరైనా ఓట్లు అడగడానికి ప్రలోభ పెట్టొద్దని చట్టంలో ఉంటుంది. కానీ ఇంత పచ్చిగా పట్టపాటిలే ప్రలోభ పెడుతుంటే ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కట్టుకొని ఎందుకు వ్యవహరిస్తుంది? ఏం చేస్తుంది అంటే తెలంగాణలో అగ్రకుల రాజ్యం ఎట్లయితే అగ్రకులాలు విచ్చలవిడిగా గ్రామాలు వేలం వేసుకొని ఇలా తమ ఈ రాజకీయ అధికారాన్ని తమ చేతిలో పెట్టుకోవడానికి ఈ వేలంపాటలకు తెరలేపారు. ఖచ్చితంగా నేను బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, జనరల్ స్థానాలు మేము మళ్ళీ 30 తారీఖు నాడు చెప్తాం, మాకు చలో హైదరాబాద్ ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్లో వేసేటువంటి నామినేషన్లు ఎవరైతే వేస్తున్నారో ఫస్ట్ ఫేజ్లో వేసేటువంటి ఈ నామినేషన్లు వేసేవాళ్ళు జనరల్ స్థానాలు అంటే ఓసీలకు రిజర్వేషన్ కాదు. జనరల్ స్థానాలు అంటే ఇందులో బీసీలు పోటీ చేయొచ్చు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు పోటీ చేయొచ్చు. కాబట్టి జనరల్ స్థానాల్లో నిలబడండి. ఏ గ్రామం చూసినా 60% పైగా బీసీ జనాభా ఉంది. బీసీలకు తోడుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఓటు మనదైనప్పుడు సర్పంచ్ సీటు కూడా మనదే అవుతుంది. కాబట్టి ఈ వేలం పాటలకు, డబ్బులకు
విందులకు మందులకు ప్రలోభాలకు గురి కావద్దు. ఇది ఆ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును ఆయుధంగా చేసుకుని ఆత్మ గౌరవంతో యుద్ధం చేయండి, రాజకీయ యుద్ధం చేయండి. ఈ రాజకీయ యుద్ధంలో బీసీ సమాజాన్ని చైతన్యం చేయండి. గెలుపు ఓటములు సహజం, మనం ఓటమి చెందడానికి ఆస్కారమే లేదు, మన జనాభా ఉంది. కాబట్టి ఈ గ్రామాలలో రెడ్ల ఆధిపత్యానికి అదేవిధంగా అగ్రకుల ఆధిపత్యాన్ని ఇలా తగ్గించాలంటే వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ దొరతనాన్ని పటేల్ తత్వాన్ని పారదోలాలంటే ఓటు అనే ఆయుధం ద్వారా జనరల్ స్థానాలు నిలబడాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.